మార్చ్ 8 యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 13 వచనములు. ఇక్కడ యేసు ప్రభువు 5,000 మంది పురుషులతో కూడిన పెద్ద జనసమూహం యొక్క ఆకలిని తీర్చడం చూస్తున్నాం. మొదట అందుబాటులో ఉన్న ఆహారం ఆ సందర్భానికి ఏమాత్రం సరిపోదు అనిపించింది. అలాంటి అరణ్య ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న అన్ని నోళ్లను అంత స్వల్పమైన ఆహారంతో తృప్తిపరచడం అసాధ్యంగా తోచింది. అయితే ఆ సంఘటన జరిగిన అనంతరం అది అందరికీ సరిపోగా ఇంకా మిగిలిపోయిందని మనకు చూపడం జరిగింది. అక్కడున్న వారిలో నా కడుపు నిండలేదు అని ఫిర్యాదు చేసిన వాడు ఒక్కడూ లేడు. క్రీస్తు సువార్త యావత్ ప్రపంచం యొక్క అవసరాలు తీర్చడానికి సరిపోతుందని చెప్పడమే దీని ఉద్దేశమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మనిషికి ఎంత బలహీనంగా, అల్పమైనదిగా, వెర్రితనంగా కనిపించని సిలువను గూర్చిన సామాన్య వృత్తాంతమే భూగోళం మీద ఉన్న ఆదాము సంతానమంతటికీ చాలు. పాపుల కోసం క్రీస్తు మరణించాడన్న వార్త, ఆ మరణం ద్వారా చేయబడిన పాప ప్రాయశ్చిత్తము అన్ని జాతుల, భాషల, ప్రజల హృదయాలను కలిసి వారి మనస్సాక్షులను తృప్తిపరచగల సమర్థవంతమైనది. నమ్మదగిన సేవకుల ద్వారా మోసుకుపోబడిన ఆ వార్త అన్ని స్థాయిల, తరగతుల ప్రజలకు ఆహారమై వారి అవసరాలు తీర్చగలదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18. 5 బార్లీ రొట్టెలు, 2 చేపలు ఆకలితో ఉన్న జనసమూహానికి ఏం సరిపోతాయి అనిపించింది. అయితే క్రీస్తు చేత దీవించబడి శిష్యుల చేత వడ్డించబడినప్పుడు అవే సమృద్ధిగా సరిపోయాయి. సిలువ వేయబడిన క్రీస్తును గూర్చి ప్రకటించడం, ఆయన రక్తము, నీతి, ప్రత్యామ్నాయ మరణం గురించిన ఆ పాత కథ సమస్త మానవాళి యొక్క ఆత్మీయ అవసరాలు తీర్చడానికి చాలు అనే సంగతిని మనం ఒక్క క్షణం కూడా సందేహించకూడదు. అది పాతగిలిపోలేదు, అది నిరుపయోగం కాలేదు, అది తన శక్తిని కోల్పోలేదు. మనకు మరే కొత్తది, మరింత విశాలమైనది, దయగలది, మరింత తెలివైనది, మరింత ప్రభావభరితమైనది అక్కర్లేదు. క్రీస్తు ఆశీర్వదించి ఇచ్చే నిజమైన జీవాహారం ఆకలిగొన్న ఆత్మలకు నమ్మకంగా పంచిపెట్టడం తప్ప మనకు వేరేది అక్కర్లేదు. మనుష్యులు తమకిష్టమొచ్చినట్లు దానిని ఎగతాళి చేయనివ్వండి. ఈ పాపపు లోకంలో మరేదీ మనకు మేలు చేయలేదు. ఏ ఇతర బోధ ఆకలిగొన్న మనస్సాక్షులను నింపి వారికి శాంతిని అనుగ్రహించలేదు. ధ్యానం కోసం మనకు ఎదురయ్యే అవసరాలకు దేవుని ఏర్పాటు ఎల్లప్పుడూ తగినంతగా ఉంటుంది.